కొబ్బరి రోటి పచ్చడి ఎంతో టేస్ట్ ఉండి ఈ పచ్చడి చేసుకోవటం చాలా సులభం. ఇది ఎండుమిర్చి వేసి చేస్తే ఆ రుచే వేరండి. మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను చేయబోయే వంట కొబ్బరి పచ్చడి. అది కూడా ఎండుమిర్చి వేసి కొబ్బరి పచ్చడి చేద్దాము. ఇది ఎంతో టేస్టీ ఉంటుంది. కారం కారంగా, పుల్లపుల్లంగా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలిచ్చి ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకు నచ్చిన వంటకాల్లో ఈ కొబ్బరి పచ్చడి కూడా చాలా ఇష్టం నాకు. దీన్ని ఎలా చేస్తానో మీరు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేశారనుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. కొబ్బరి పచ్చడికి ఒక టెంకాయ తీసుకున్నానండి. దీన్ని సన్నగా కట్ చేసుకుందాము. రోటీ పచ్చడికి రోట్లో వేసి నూరితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇది నేను మిక్సీలో పడుతున్నాను. అంత పెద్ద రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే పట్టేస్తున్నాను. మీకు రోల్ ఉంటేనే బెస్ట్ అండి. రోల్లో చేయించుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక ఈ కొబ్బరి పచ్చడికి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, చూసారా, కొంచెం చింతపండు, పోపుకి కరివేపాకు, జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా కావాలండి. ఇవి వేయండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో వేడి చేద్దాము. వేడైన తర్వాత ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలుగా తుంపి ఇవి బాగా ఫ్రై చేయాలన్నమాట. మంట సిమ్లో ఉంచుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా ఎగితేనే అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి. మాడిపోకుండా ఇలా తిప్పుతూ వీటిని బాగా ఫ్రై చేయండి. ఇక ఇందులో కొంచెం జీలకర్ర వేసేద్దాం. జీలకర్ర కూడా మంచిగా వేగేలాగా వీటిని బాగా వేయించుదాము. ఇక ఇందులోనే కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసేద్దాం. ఇక ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కూడా కొంచెం వేయించుదాం. ఇట్లా వేగుతున్న వాటిలో కొంచెం పసుపు వేసి వీటిని బాగా మిక్స్ చేసి వేగనిద్దాము. ఇప్పుడు చింతపండు ఒకేసారి వేయకుండా అట్లా విడదీసి కొంచెం కొంచెం పలచగా దాంట్లో వేయాలన్నమాట. వీటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఇలా వేగిపోయినాయండి బాగా. వీటిని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. నాకైతే మిక్సీలో గ్రైండ్ చేస్తాను. మీరైతే రోట్లో ఉంటే రోట్లో వేసుకుంటే బాగుంటుంది. వీటిని పేస్ట్లా కాకుండా కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా ఇలా ఈ టైప్లో గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఇక దీన్ని పోపు పెట్టుకుందాం.
ఇక దీన్ని తాలింపు వేద్దాము. బాండీలో కొంచెం ఆయిల్ వేసి వేడి చేద్దాము. వేడైన ఈ ఆయిల్లో ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి చిట్టుపట్లాడిద్దాం. ఇక ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసి వీటిని బాగా వేయించుదాం. ఇందులో కొంచెం కరివేపాకు ఇలా బాగా ఫ్రై చేసి రుచికి సరిపోవాలంటే కొంచెం ఇంగు వేయాలండి. ఇంగు వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేస్తాం. ఇక ఈ తాలింపులోకి ఈ పచ్చడి వేసి ఒక 2 నిమిషాలు వేడి చేద్దాము. చూసారు కదా, ఈ పచ్చడి ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఈ పోపు పెట్టాక మంచి స్మెల్ వస్తుంది. ఇక మీకు పచ్చడి కొంచెం జావలా కావాలంటే కొంచెం వేడి వాటర్ కొంచెం లైట్గా వేసుకోండి. నాకైతే సరిపోతుంది ఇలా. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లో తింటే ఉంటుంది. అబ్బా సూపర్ ఉంటుందండి. ఇది రెడీ అయిపోయిందండి. గుమగుమలాడి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ షేర్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.